మా యువకిషోర్కి పప్పు అన్నారు వాళ్ళు. నా దృష్టిలో పప్పుగాడు ఈడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖం చూసారా? ఎప్పుడైనా ఆయన ముఖం చూసారా? ఇప్పుడే జైలు నుంచి వచ్చిన ముద్దాయిలాగా ఉంటాడు. మన నాయకుడు అందం చూడండి, యువకిషోర్ అందం చూడండి. ఆయన ముఖం మీద అమాయకత్వం ఉంటుంది, అందం ఉంటుంది, రంగు ఉంటుంది, చిరు నవ్వు ఉంటుంది. మాట మాటికి జగన్మోహన్ రెడ్డి దొంగ కాబట్టి దేవుడు 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 మీ బిడ్డ బిడ్డ అంటుంటాడు. నీ తల్లికి నువ్వు పుట్టిన బిడ్డయి పక్కనే నీకు గౌరవ అధ్యక్షుడు తీసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. పక్కనే వేదిక మీద వెళ్ళి ఈయనే శాశ్వత అధ్యక్షుడు అంట. ఎక్కడన్నా విన్నావా? రాజకీయాల్లో ప్రతి సంవత్సరానికో 2 సంవత్సరాలకో పార్టీ పరంగా ఎన్నికలు చేసుకుంటారు, అధ్యక్షుడు ఎన్నుకుంటారు, నిన్నే అనుకుంటారు. అమ్మగారిని కూర్చోబెట్టి పక్కన తీసేసి అధ్యక్షుడిగా ఈయన అధ్యక్షుడిగా ఉన్నాడంటే మరి ఏ రకంగా ఆయన కుటుంబాన్ని గౌరవించుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. సొంత బాబాయిని చంపినవాడు మమ్మల్ని కాపాడతాడా? గట్టిగా చెప్పండి అయ్యా, కాపాడతాడా? ఈ వైసీపీలో ఉన్న వాళ్ళు చాలామందిని చూస్తున్నాను నేను. గుండి ఒక విప్పి తీస్తున్నారు. ఆ ప్రెస్ వాళ్ళ ముందు మీటింగ్లో లేస్తే మనిషిని కాదన్నట్టుగా చూపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా నాకు తెలిసి రాజకీయ జీవితంలో నేను 26 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా. ఎదురు గాలిలో గెలిచా, గాలిలో గెలవాలా నేను. ఈ ఆకురౌడిల్లాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎప్పుడైనా పిట్టనైనా కొట్టారా అన్నా నేను. అడు కొడాలి నానిగాడు కానీ ఈ వంశీ గారు కానీ పిట్టని కొట్టారా? ఏంటో ఆ జోగి రమేష్ ఆడ పిల్లవాడు ఎంత ఎదవా ఉన్నాడంటే ముఖ్యమంత్రి అవతలాన్ని తిస్తే మంత్రి ఇస్తున్నాడు. ఈయన ఎవరైనా తెలుగుదేశం పార్టీని తిడితే వాడు పిలిచి మంత్రి ఇస్తున్నాడు. ఎక్కడన్నా చూసారా మీరు ఇది పరిపాలన? నేను బాధపడేది ఏంటంటే 4.5 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు పేరు పెట్టి బతికారు తప్ప ప్రతి క్షణం ఉదయం నుంచి రాత్రి పండుకునేదాకా చంద్రబాబు పేరు చెప్తారు. అరే మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు చెప్పండి రా నాయన అంటే ఒక్కడ చెప్పడం. వైనాట్ 170 వెంట రేపు ప్రోగ్రాం పెట్టారు. వైనాట్ 70 కాదు కానీ ఆ 75 తీసేసి 1 వస్తే చాలు మీకు. వీళ్ళంతా గాలికి గెలిచిన వాళ్ళండి, గాలికి గెలిచారు. వీళ్ళకి ఫౌండేషన్ ఉంది, జనంలో బలం ఉన్న గెలిచిన వాళ్ళు కాదు. గాలి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి నమ్మించాడు ప్రజల్ని. నీ రాష్ట్రాన్ని ఇంధనం చంద్రంగా చేస్తా ఉన్నాడు. ఈరోజు ఆయన చెప్పిన మాటలు కూడా ప్రజలు చూస్తున్నారు. అప్పుడు గాలి ఉంది కాబట్టి గెలిచారు. ఇప్పుడు గెలుస్తారా వీళ్ళు? కార్పొరేటర్గా నుంచొస్తే గెలవలేని వాళ్ళు మొన్న గెలిచేశారు. ఈసారి మటుకి ఆ సీను జగన్మోహన్ రెడ్డికి ఉండదు. ఇంకోటి గన్నారం పరిస్థితికి వస్తే, గన్నారం మంచి యాళ్ళగడ్డ వారు పార్టీలో చేరడం జరిగింది.